శక్తిపీఠాలలో వాగీశ్వరి శక్తిపీఠం యొక్క ప్రత్యేకత ఏమిటి? పార్వతీదేవికి ఆ పేరు ఎలా వచ్చింది? వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విభాగాలలో బహిర్గతమై లోన సృష్టింపబడి జన్మించి ఉద్భవించి కంఠధ్వని ద్వారా బహిర్గతమై అందరికీ వినిపిస్తుంది. అలా వినిపించే 4వ స్థితి తురీయం అని కూడా వేదం వివరిస్తుంది. పండ, చత్వ, మేధ, చార్విణి అనే 4 రూపాలలో ఈ వాక్కు విశాల ప్రపంచంలో విస్తృతమై వివిధ అర్థాలను వెదజల్లుతూ ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరులుగా, పండ, చత్వ, మేధ, చార్విణులుగా విస్తరించే ఈ వాక్కు చత్వారి వాక్ పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణ ఏ మనీషిణః గుహాత్రీని నిహితాన్నింగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని వేద ప్రమాణం. 4వదిగా ఈ రసన నాలుక ద్వారా ముఖ గహ్వరంలో నుంచి బయటికి వెలువడేటటువంటి ఈ మాట ద్వారా లోకానికి మనం ఏమిటో అర్థమవుతాం. అమ్మవారు పార్వతీదేవి వాగీశ్వరి. ఈశ్వరుడు సతీదేవి తన ఇల్లాలు యోగాగ్నిలో దగ్ధమైన విషయం తెలిసి సతీదేవి జ్ఞాపకాల భారాన్ని భుజం పైన వేసుకొని తాండవం చేశాడు. విష్ణువు ఆ జ్ఞాపకాల పొదిని 108 బుక్కలుగా విభజించినట్లుగా దేవీ భాగవతాది గ్రంథాలు వివరిస్తాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి రసన నాలుక భాగం పడిన క్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి అనే క్షేత్రం. అలాంటి క్షేత్రమే నేపాల్లోని జ్వాలాముఖి లాంటి క్షేత్రమే నేపాలులో ఉన్నటువంటి వాగీశ్వరి క్షేత్రం. కైలాస దర్శనం చెయ్యాలి అనేటటువంటి వారు దీక్షాధారణ చేయవలసిన క్షేత్రం వాగీశ్వరి క్షేత్రం. ఈ క్షేత్రంలో మౌనం అనేటటువంటి నియమాన్ని స్వీకరించాలి. వాగీశ్వరి క్షేత్రం శక్తి క్షేత్రం, కానీ 108 శక్తి క్షేత్రాలలో ఒకటి కాదు. ఈ క్షేత్రంలో అమ్మవారు నాలుక రూపంలో దర్శనమిస్తారు. ఒక పెద్ద పొడవుగా ఉండేటటువంటి జార్, పొడవుగా ఉండేటటువంటి రాతితో చేయబడ్డ వృత్తాకారంలో ఉండే ఫలకం, గంగాళం వంటి భాగం, ఆ మధ్యలో కొండ నాలుకతో కూడుకున్న నాలుక ఇలా పొడవుగా ఇంత కొద్ది భాగం మాత్రమే తల వంచి లోనికి చూస్తే మాత్రమే కనిపిస్తుంది. అదే వాగీశ్వరి క్షేత్రం. ఆ పైన వారు స్థానికులు, ఆచార్యులు, అర్చకులు వెండి, బంగారపు, ఇతర లోహాదులతో చేసినటువంటి అలంకారాలతో కప్పివేసి పుష్పమాలికలతో అలంకరించి అర్చనలు చేస్తూ ఉంటారు. నియమిత వేళలలో మాత్రమే మూల రూపాన్ని దర్శనం చేసేటటువంటి అవకాశం భక్తులకు లభిస్తుంది. అక్కడ ఉన్న ఆ క్షేత్రం నాలుక ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు వాగీశ్వరి క్షేత్రంలో అంటే, కైలాస దర్శనం చెయ్యాలి, మౌనాన్ని ఆశ్రయించాలి. సమస్త దోషాలు, పాపాలు, మనం చేసేవి పుణ్యాలు ఏవైనా కూడా నోటి ద్వారానే. దొరికిందల్లా తినడం ద్వారా నోరు ఒక పాపం చేస్తుంది, వచ్చిందల్లా మాట్లాడడం ద్వారా ఈ నోరు మరో పాపం చేస్తుంది. ఈ రెండింటినీ నియంత్రించే విధంగా వాగీశ్వరి దర్శనం చేసుకొని ఓం నమః శివాయ, మరో మాట లేదు. ఆహారం కూడా శివుడికి నైవేద్యం లేదు. మనం కూడా విశేషంగా దేహం పడిపోకుండా ఏదో తీసుకోవాలి, కానీ రుచులతో కాదు. ఇలాంటి నియమాలతో కైలాస దర్శనం చేస్తే నిజంగానే ఆ కైలాసం పార్వతీ సమేతుడైన పరమేశ్వర రూపంగా దర్శనమిస్తుంది. లేకపోతే వట్టి మంచు కొండగా దర్శనం చేసుకోగలుగుతాం, ఆశ్చర్యానికి గురవుతాం. సంభ్రమము, ఆశ్చర్యము ఇవి వేరు స్థితులు. ఆనందం వీటికంటే కూడా పరాకాష్ట, పరమోన్నతమైనటువంటి స్థితి. ఆ ఆనందాన్ని మనం పొందగలగాలి అంటే వాగీశ్వరి ఆలయాన్ని దర్శనం చేసుకొని వాక్కుకు ఉండేటటువంటి నియమం తెలుసుకొని ప్రవర్తించాలి.
ఇందుకని నేపాల్లో ఉండేటటువంటి ఈ క్షేత్రం వాగీశ్వరి క్షేత్రంగా విలసిల్లగా 108లో ఉండేటటువంటి క్షేత్రం జ్వాలాముఖి అనే పేరు పొందినటువంటి హిమాచల క్షేత్రంలో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటటువంటి క్షేత్రం. ఇది తేడా, ఇది విషయం.